హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ బిర్యానీ మటన్తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది నవాబుల కాలం నాటి వంటకం. ఈ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సాఫ్రాన్ అండి. సాఫ్రాన్ కొంచెం ఎక్కువ మొత్తంలో పడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూద్దాము. 1/2 గ్రామ్ సాఫ్రాన్లో వేడి నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను 750 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 2 స్పూన్లు కారం పడుతుందండి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చికెన్కి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ షాజీరా, 2 యాలకులు, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకున్నారంటే ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 గుప్పిడంతా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే 1 అరగుప్పిడంతా పుదీనా, 1 అరగుప్పిడంతా కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ వాటరు సగం వరకు వేసుకోవాలి. మిగతా సగం పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు చికెన్ ఇలా మసాజ్ చేస్తూ కలపాలండి. ఈ కలపడంలోనే చికెన్కి మొత్తం ఈ మసాలాలన్నీ పట్టి లోపల వరకు వెళ్ళాలన్నమాట. ఇలా కలిసిన తర్వాత 1 గరిటెడంతా బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ ఆయిల్ కూడా చికెన్కి బాగా పట్టాలన్నమాట. ఇలా కలుపుకొని మూత పెట్టి 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాలు అయిందండి. మూత తీసి 1 కప్పుడంతా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ముందుగా మసాలాలతో వేసుకుంటే మసాలాలు చికెన్ ముక్కకి పట్టవు, చికెను చప్పగా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 1.5 గంటల సేపు చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకుంటున్నానండి. 750 గ్రాముల చికెన్కి 750 గ్రాముల రైస్ తీసుకుంటున్నాను. గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు రైస్ వచ్చింది. ఈ రైస్ని 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు వేసుకొని 1.5 గంటల వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్ నానేలోపు రైస్ నానుతుంది. ఈలోగా 1 కలంరాయిలో 5 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పౌడరు 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 ప్లేట్లోని 2 బిర్యానీ ఆకు, 1 బ్లాక్ ఇలాచి, 5 లవంగాలు, 4 గ్రీన్ ఇలాచి, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, 1 జాపత్రి, 1 స్పూన్ వరకు షాజీరా తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు వేసుకుంటున్నాను రైస్ వండుకోవడం కోసం. కొలతేమీ లేదండి, ఎసర్లా పెట్టుకుంటున్నాను. 80% వరకు రైస్ వండుకోవడం కోసం. ఈ నీళ్ళల్లోని ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలన్నీ 1 బై 1 వేసుకోవాలి. అలాగే షాజీరా కూడా మొత్తం పట్టదండి, 1/2 స్పూన్ వరకు వేసుకుంటాను. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 గుప్పిడంత కొత్తిమీర, గుప్పిడంత పుదీనా, అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ నీళ్ళన్నీ బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరిగిపోయినాయండి. ఈ స్పైసెస్లోని ఫ్లేవర్స్ మొత్తం ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి కాబట్టి 1 జాలీతో ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలి. బాస్మతి రైస్లో నీళ్లు మొత్తం వంచేసుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే 1 అరబద్ద నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పువ్వులా తెల్లగా వస్తుంది. 80% వరకు ఈ రైస్ని ఉడకనివ్వాలండి. మిగతా 20% దమ్ములో చికెన్తో పాటు ఉడుకుతుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ చూద్దాం. బాగా ఊరిందండి. మంచిగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి సగం వరకు ఇలా పైన జల్లేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ మొత్తం తీసేసి ఇలా లూజుగా వేసుకోవాలండి. బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో రావాలంటే మెయిన్ సీక్రెట్ ఏంటంటే చికెన్ అయినా రైస్ అయినా పర్ఫెక్ట్గా నానాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. రైస్ మొత్తం ఇలా వేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకొని అలాగే 1 గుప్పిడంతా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. యాలకుల పొడి ఉంది కదా,
5 యాలకులు దంచి పెట్టుకున్న యాలకుల పొడిలో సగం చికెన్లో వేసాను. మిగతా సగం ఇలా రైస్ మొత్తం కవర్ అయ్యేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటానండి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను చికెన్లోని. ఈ రైస్ పైన ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అసలు సిసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ సాఫ్రాన్ వాటర్ అండి. ఫైనల్గా ఇలా రైస్ మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి దమ్ పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేస్తే చూడగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. సాఫ్రాన్తో వచ్చిన మంచి గోల్డెన్ కలర్, అలాగే సూపర్ అరోమా వస్తుందండి. వేడి వేడి జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాను. వేడి వేడి జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.